హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, జానీ మాస్టర్ మరియు శేఖర్ మాస్టర్ ఇద్దరి మధ్యన చిన్న వివాదం చోటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఏమై ఉంటుందంటారు? అసలు ఈ ఫెడరేషన్ సభ్యులు కూడా జానీ మాస్టర్కే ముఖ్యంగా షోకేజ్ నోటీసులు ఎందుకు జారీ చేశారంటారు? డాన్సర్స్ అసోసియేషను దాంట్లో వివాదాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఆ డాన్సర్స్ అసోసియేషన్కి జానీ మాస్టర్ వైఫ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అవును. అయితే కొంతమంది సభ్యులు రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామా చేసినప్పుడు రాజీనామా చేసిన వాళ్ళ వరకు ఎలక్షన్ పెట్టాలి జనరల్గా. మరి ఇక్కడ ఒక క్లారిటీ మిస్ అవుతుంది. లేదు అందరికీ ఎలక్షన్ పెట్టాలి అని సుమలత అంటుందా? అసలు ఎవరు క్లారిటీగా మాట్లాడటం అక్కడ. కాదు, ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళ వరకే ఎలక్షన్ పెట్టాలా అనేది. ఏదేమైనా రిజైన్ చేసిన వాళ్ళ వరకునే ఎలక్షన్ పెడతారు. టైం పీరియడ్ అయ్యే వరకు ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళే ఉంటారు మెంబర్స్గా. మెంబర్స్ అందరినీ తీసేయాల్సిన అవసరం లేదు. ఈ వివాదం దానికి సంబంధించి శేఖర్ మాస్టరు జానీ మాస్టరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనేది అక్కడ ప్రశ్న. అది అయిపోయిన తర్వాత ఆ ఫెడరేషన్ మీటింగ్లో బాగా బాహీగా కొట్టుకునేదాకా వ్యవహారం వెళ్ళింది. ఇది జరిగి దాదాపు ఒక 7-8 రోజులు 10 రోజులు అయ్యింది. అయితే అక్కడికి పోలీసులు కూడా వచ్చారు. బాగా గొడవ జరుగుతుంది అనగానే ఎవరో ఫోన్ చేసినట్టున్నారు 100కి. అంటే మళ్ళీ వీళ్ళేమో అబ్బాయి ఏమీ లేదండి, అట్లాంటిది ఏమీ లేదు, అది ఇది అని ఇచ్చారు. లేదు గొడవలు అవుతున్నాయని కొంతమంది. ఏది ఏమైనా ఇది చిలికి గాలివానైంది. సరే, సుమలత కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. అలాగే అసలు అభియోగాలు ఏంటి అంటే, ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్కువకి మాట్లాడుకొని ఆర్టిస్టులకి తక్కువ ఇస్తున్నారు, ఎంప్లాయీస్కి తక్కువ ఇస్తున్నారు అనేది ఒక ఆరోపణ. అలాగే జవాబుదారీతనం లేదు, అసలు ఆన్సరబిలిటీ అనేది లేదు, అడగటానికి లేదు, అడిగితే చెప్పటము లేదు. ఇది ఒక గందరగోళం నడుస్తుంది ఆ లోపలైతే మాత్రం. ఏదైనా సుమలత తన మాట నెగ్గించుకోవాలని బాగా పక్కన జానీ మాస్టారు ఉన్నాడు అనే ధీమాతోటి సుమలత కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడుతున్న సందర్భాలు మనం చూసాము. అలాగే అక్కడ ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, వీళ్ళ ఆధిపత్యాన్ని ఒప్పుకున్న వాళ్ళనేమో, అంటే వీళ్ళతోటి బాగున్న వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్ రూల్స్, కాని వాళ్ళకి ఇంకొక రకం రూల్స్ చేసుకుంటుంది ఆవిడ. దాన్ని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. అందులో భాగంగానే ఈ గొడవలు కూడా వచ్చినాయి. ఎవరైతే వీళ్ళ ఆధిపత్యాన్ని భరించలేము అని చెప్పి రిజైన్ చేశారో వాళ్ళకి రీఎలక్షన్ పెట్టాలి అని చెప్పి రిజైన్ చేశారు కాబట్టి రీఎలక్షన్ పెట్టాలి అన్నారు. ఇది ఇలా నడుస్తుంటే ఈలోపు సృష్టివర్మ కూడా బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆమె స్టేట్మెంట్ ఏంటి అంటే, నాకు కూడా చాలా రకాలుగా అన్యాయం జరిగింది, నాకు ఎవరు సమాధానం చెప్పట్లేదు, అసలు నా వల్లే గొడవలన్నీ జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు, ఇది చాలా దారుణం అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడింది. నాకు కూడా చాలా అన్యాయం జరిగింది, చాలా పార్షియాలిటీ అని ఆ అమ్మాయి చెప్పుకుని వచ్చింది. సరే, ఈ శేఖర్ మాస్టరు జానీ మాస్టరు ఇద్దరు బాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటే ఇంకా చూసి చిరంజీవి గారు ఇద్దరిని పిలిచి, మీరు ఇలా తగాదాలు పట్టడం బాగలేదు, వద్దు, ఏదున్నా కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకోండి, గొడవలు వద్దు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఏంటి అంటే జానీ మాస్టర్ కొంచెం దుందుడుగ్గా మాట్లాడాడు. ఆ మాట్లాడిన దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అనేది అక్కడ నిర్ణయం. కానీ ఈ రోజు వరకు జానీ మాస్టర్ సారీ చెప్పలా. ఆయన సంగతి అలా ఉంటే సుమలత కూడా ఆమె స్టేట్మెంట్లు కూడా, ఆమె విమర్శలు కూడా ఏమాత్రం
ఆమోదయోగ్యంగా లేవు. కాబట్టి ఆమె కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి. అసలు ఫస్ట్ ఏమడిగారంటే జానీ మాస్టర్ని లిఖితపూర్వకంగా తనకి సంజయ్ ఇమ్మని అడిగారు ఇలా మాట్లాడినందుకు. షోకాజ్ నోటీస్ రిలీజ్ చేశారు, అయినా స్పందించట్లా. ఆఖరికి ఇప్పుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అనేది ఒక నిర్ణయం అయితే దాన్ని కూడా ఆమోదించట్లేదు, అది కూడా ఏమీ చేయట్లేదు. పైగా సుమలత కూడా అంతకంత అన్నట్లే మాట్లాడుతూ వస్తుంది. అందుకే ఈ వివాదం చిరంజీవి గారు ఎంత ముగింపు తీసుకురావాలని చూసినా సరే ఇది చిలికి చిలికి గాలి వానగానే అవుతుంది. ఇది ఒక రకంగా పరుగు పోతుంది, ఫెడరేషన్ పరుగు పోతుంది, ఏంటిది అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది. కానీ ఏది ఏమైనప్పటికీ జానీ మాస్టరు కేసు పోక్సో కేసు పెట్టిన తర్వాత జానీ మాస్టర్ ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో ఒక రకంగా ఆ విషయంలో సృష్టి వర్మకి అన్యాయం జరిగింది. ఓకే. అయితే ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వస్తే ఈవిడ గెలిచింది. ఎవరు? సుమలత గెలిచింది. గెలవగానే కొంతమంది ఏం మాట్లాడారంటే, చూసారా ఆమె గెలిచింది అంటే దీని అర్థం జానీ మాస్టర్ నిర్దోషనే కదా, అసలు జానీ మాస్టర్ దోష అయ్యి ఉంటే గనక సుమలత ఎట్లా గెలుస్తుంది అని చెప్పి బట్టతలకి బోడిగుండికి ముడేసేటట్లు మాట్లాడారు కొంతమంది. ఈ రోజుకి కూడా ఈ గొడవలన్నీ సృష్టి వర్మ వల్ల వచ్చినాయి అని మాట్లాడుతున్నాడు ఓ పెద్ద ఆయన. అసలు ఏదన్నా అర్థం ఉండాలి. అసలు కమిటీలో ఉన్నోళ్ళు కొట్టుకుని చేస్తుంటే చిరంజీవి గారు కూడా పరిష్కారం చేయలేనంత పరిస్థితి వస్తే, పరిష్కారం చేశాను అనుకుంటే కూడా పరిష్కారం అవ్వని పరిస్థితులు సృష్టి వర్మల్లో జరిగినాయి అని ఇతను చెప్పడం ఎంతవరకు కరెక్టు? అంతకుముందు కూడా ఈ పెద్ద మనిషే సుమలత గెలిచింది కాబట్టి నైతికంగా జానీ మాస్టర్ది తప్పులేనట్టే. ఒక రకంగా ఇది ప్రజా తీర్పు. అంటే జైలుకి పంపించినందుకు రివెంజ్ గా మొత్తం ఫెడరేషన్ నడిపిస్తున్నారు అన్నట్టు. అంతే అంతే. ఓకే. ఆ పాత కక్షలు ఉన్నాయి. ఓకే. అలాగే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు అనే ఒక బాధ కూడా ఉంది. రకరకాల వ్యవహారాలు ఉన్నాయి ఇందులో. ఏది ఏమైనా ఇప్పుడు మన దేశంలో చాలా మంది ఒక హత్య చేసిన వాళ్ళు ఎలక్షన్స్ లో పోటీ చేశారు అనుకుందాం, గెలిచారు అనుకుందాం, హత్య కేసు కొట్టేస్తారా? గెలిచాడు కదా. మరి ఎంతమంది మద్దతు ఉంటే అతను గెలిపించారు అంటే అతను నిర్దోషే కదా. ఆ లెక్కలో చెప్పాడు ఆ పెద్ద మనిషి. ఆయన ఇప్పుడు వచ్చి ఈ తీర్పులు చెప్తా ఉంటాడు. ఏది ఏమైనా సుమలత జానీ మాస్టర్ ఇద్దరు కలిసి వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్నా పక్కన పెట్టి అసోసియేషన్ విషయంలో మటుకు, వ్యక్తిగత విషయం వేరు, అసోసియేషన్ అనేసరికి అసోసియేషన్ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. అసోసియేషన్ యొక్క మెంబర్స్ అందరికీ న్యాయం జరిగింది. నాయకుడు అంటే ఏంటి? అందరికీ న్యాయం చేసేవాళ్ళు. మనం తిన్నామా లేదా అనేది కాదు. మనం ఒక నాయకుడిగా ఉన్నామంట నలుగురికి పెట్టామా లేదా అనేది పాయింట్. సరే, ఇక్కడ పార్షియాలిటీ లీడర్షిప్ నడుస్తుంది. చాలా చాలా పార్షియాలిటీ నడుస్తుంది. ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయం. ఏదైనా ఏతావాత ఎవరైతే సృష్టి వర్మని సపోర్ట్ చేస్తారో, సృష్టి వర్మ విషయం ఏదైనా వచ్చింది అన్నప్పుడు ఎవరైనా ఆమె వైపు స్పందిస్తే వాళ్ళ మీద కక్ష కట్టేలాగా సుమలత వ్యవహారం చేస్తున్నమాట చాలా మంది మాట్లాడుతున్నారు. సరే, ఏది ఏమైనా వ్యక్తిగత కక్షలు వేరు, యూనియన్ వేరు. యూనియన్ యొక్క నిర్ణయాలు కానీ యూనియన్లో ఉన్న మెంబర్స్ యొక్క అందరి హక్కులు పరిరక్షించబడటం అనేది అసలు యూనియన్ ఉండేదే అందుకు, మెంబర్స్ యొక్క హక్కులు పరిరక్షించడానికి. అంటే ఇప్పటి వరకు జానీ మాస్టర్ రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు? దానికి గల కారణాలు ఇతను తప్పు చేసే ఉంటారంటారా? మరి మాట్లాడిన మాటలు ఆల్రెడీ అన్ని రికార్డెడ్ కదా. నేను కాదు అనటానికి లేదు, అవును అని చెప్పి సారీ చెప్తేనేమో మన కిరీటాలు కూలిపోతాయి కదా, అందుకని చెప్పట్లేదు. ఏదేమైనా అసోసియేషన్లు లీడర్లు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. మెంబర్స్ యొక్క వాళ్ళ కోసం పనిచేయాలి.
అది ఇక్కడ లోపించింది అనేది బాధ్యతారాహిత్యంగా ఉన్నారు, సమాధానం చెప్పట్లేదు, ఇలా రకరకాలు ఉన్నాయి, ఇలా నడుస్తుంది. ఏమవుతుందో చూద్దాం. అంటే ఇప్పుడు జానీ మాస్టర్కి బహిష్కరణ చేయాలి అంటున్నారు, జరిగే అవకాశం ఉందంటారా? ఇది చేయొచ్చు, యూనియన్ తలుచుకుంటే అవుతుంది. ఓకే, అయ్యో ఎందుకు చేయరు? అసలు యూనియన్లో మెంబర్షిప్ లేని వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దని వాళ్ళే చెప్తారు కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ అయి ఉన్నప్పుడు దాని ప్రకారం బ్యాన్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ బ్యాన్ చేశారనుకోండి, ఆయన హిందీ సినిమాలో చేసుకుంటాడు. థ్యాంక్ యూ మ్యామ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.